హాయ్ బ్రో. హాయ్ బ్రో. గోపీచంద్ భీమా ట్రైలర్ ఎలా అనిపించింది? జోపెట్టని భీమా అంటే మంచిగా అసలు ఆ యొక్క టైటిల్ కూడా బాగా తీసుకురు బ్రో. భీమా అంటే భీమా క్యారెక్టర్ అనిపిస్తుంది. పంచపాండవుల భీమా క్యారెక్టర్ ఉంటుంది కదా, సేమ్ అలాగనే డైలాగులు కూడా బాగానే ఉన్నాయి. మంచిగా కత్తి పట్టుకొని దిగుతాడు మనోడు. అసలు ఫైట్లకు తక్కువ లేదని చెప్పుకోవచ్చు. భీమా అంటే పిచ్చ భీమా అనగానే రియల్ లైఫ్లో కూడా ఆయన పిచ్చ ఫైట్లు చేస్తాడు కదా మస్తు. గోపీచంద్ ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? గోపీచంద్ గారిని కొత్త లుక్ ఏమైనా కనిపించిందా ట్రైలర్? కొత్త లుక్ జస్ట్ ఆయన కనురెప్ప కనిపించింది. కొంచెం ఆ ఫైట్లు, ఆ కత్తి తీయడం, మొత్తం ఆ కత్తి తీస్తే అది పుష్ప 1లో వాటర్లకించి ఎగురుతాడు పులితో, సేమ్ అట్లా అనిపించింది నాకు. ఒక పుష్ప లెవెల్ అనిపించింది. ఆ డైలాగ్స్ కూడా ఒక వేరే లెవెల్ అనిపించినాయి నాకు. ఆ బీజిఎం అస్సలు నువ్వు కొత్త వేరియేషన్స్ భయ్యా, ఇంతకుముందు నువ్వు ఎప్పుడు కూడా చూడలేవు అసలు. ఖచ్చితంగా ఇప్పుడు ఫ్లాప్లలో ఉన్నాడు మన గోపిచంద్. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక బిగ్గెస్ట్ హిట్ అవుతుంది గోపిచంద్కు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎనిమల్ కొట్టినోడు మనోడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఖచ్చితంగా బీజం మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్యా. నాకు బాగా నచ్చింది. నువ్వు పుష్ప 2 కానీ సలార్ కానీ నాకు సేమ్ ఈ విధంగా సాహో బీజిఎం సేమ్ ఈ యొక్క వేరియేషన్ లోపల అనిపించాయి నాకైతే. మీకు దాంతో యాక్షన్ పాటలు సీక్వెన్స్ ఎలా అనిపించాయి? సీక్వెన్సెస్ అని అంటే ఒకటి లాస్ట్కి నాకు బాగా అనిపించింది. ఆ ఎద్దు పైన దిగుతాడు అసలు పులి షెట్ మన ఏంది పోలీస్ షెడ్ తోటి దిగుతాడు. అస్సలు వేరే లెవెల్ అది. సినిమాకి అదే ప్లేస్ పాయింట్. మనం ఇంతకుముందు గుర్రం మీద దిగడం చూసినాము, మన పులితోటి వార్ చేసుకోవడం చూసినాం అన్ని సినిమాలలో. కానీ ఇదేందో వెరైటీగా మన ఎద్దు పైన రావడం చూస్తాం. అస్సలు వేరే లెవెల్ అనుకో.